సర్వాంతర్యామినే నమః. పంచయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే దివ్యజ్ఞాన సుసిద్ధాంతాత్ దివ్యానంద ఫలం లభేత్. మన ధ్యానప్రస్థము ద్వారా క్రమక్రమంగా అభ్యాసంలోకి వెళ్ళిన తరువాత మనం శాశ్వతానందాన్ని అనుభవిస్తాం. ఆ ప్రయత్నంలోనే మనం కొంత అభ్యాసానికి ముందు ఈ ధ్యానప్రస్థానికి సంబంధించిన కొంత జ్ఞానాన్ని, అవసరమైన జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటున్నాం. ఏ సాధనకైనా, ఏ అభ్యాసానికైనా గురువులు తప్పనిసరి అవసరం. అంటే గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉంది. అంతేకాక గురుస్థానం అన్నింటికంటే గొప్పది. గురువు అంటేనే పెద్దది, గొప్పది అని అర్థం. అలాంటి గురుస్థానాన్ని అందరూ ఆక్రమించలేరు. అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. అయితే లోకంలో అందరూ మెప్పించలేరు. కొందరు మెప్పించక ఊరుకోలేరు. అయితే మనకు ప్రపంచంలో, సృష్టిలో ఉన్న సమస్తము గురుభావనతో చూడడమే ప్రధానమైన అంశం. అంటే ప్రతి ఒక్కరు, ప్రతి ప్రాణి గురువే. అంటే ఇది చెప్పడం చాలా సులభమే, కానీ ఆచరించడంలో దాని యొక్క ప్రభావం తెలుస్తుంది. సామాన్యంగా మనం ఏ చిన్న విషయాన్నైనా, అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం మనకు నేర్చుకుంటూనే ఉన్నాం జీవితంలో. చీమ నుండి బ్రహ్మ వరకు సకల పదార్థాలు, సకల ప్రాణులు అన్నీ కూడా మనకు జీవితంలో అనుక్షణం నేర్పిస్తూనే ఉన్నాయి. ఎవరి ద్వారా మంచి విషయాలను గ్రహిస్తారో, మనకు ఉపయోగపడేవి, ఆ ఇచ్చిన వారు గురు స్థానంలో ఉన్నట్టే లెక్క. అందుకనే సృష్టి అంతా కూడా గురుస్వరూపం. దాన్ని మనం దైవస్వరూపంగా చూడడం తర్వాత విషయం. ముందు మనకు కనిపించే ప్రపంచాన్నంతా కూడా గురు భావనతో చూడగలగాలి. ప్రతి ఒక్కరిలో మంచి లక్షణాలు ఉంటాయి. ఆ మంచి లక్షణాలను మనం స్వీకరించగలగాలి. అప్పుడే మనకు గురు భావన పెరుగుతుంది. అయితే మరి ఈ గురువులు ఎంతమంది ఉంటారు, ఎన్ని రకాలు ఉన్నారు, ఏ గురువులు ఏ విధంగా వాళ్ళు శిక్షణనిస్తారు, లేక అభ్యాసం చేయిస్తారు, అలాంటి గురువుల గురించి మనం చాలా తెలుసుకోవాల్సి ఉంది. ప్రధానంగా అయితే గురువులు రెండు రకాలుగా ఉంటారు. అయితే ఇక్కడ ఈ రెండు రకాల ఉన్న గురువులకి కూడా సామాన్యమైన అనుభవంతో కూడిన ఉదాహరణ చెప్పారు. ఒకటి, సహజంగా మనం కోతిని చూస్తాము. ఆ కోతి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని ఒక చోటి నుండి మరొక చోటికి మారుస్తున్నప్పుడు ఈ కోతిని ఆ చిన్న కోతి పిల్ల ఆ తల్లి పొట్టను బాగా గట్టిగా పట్టుకుంటుంది. ఇది ఎన్ని గంతులు వేసినా కూడా, తల్లి కోతి ఎన్ని చెట్లు ఎక్కి ఎన్ని గంతులు వేస్తున్నా కూడా ఈ పిల్ల కోతి పడిపోకుండా గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. తల్లి కోతి పిల్ల కోతి గురించి ఆలోచించదు. పిల్ల కోతే తల్లిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా తాను జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఒక రకమైన గురువు అని చెప్పారు. అంటే మనం ఎవరైతే గురువుల్ని బాగా విశ్వసిస్తున్నామో, ఎవరైతే మనకు బాగా అభ్యాసం చేయిస్తారు, శిక్షణ ఇస్తారని మనకు ఎవరి మీద గురి ఏర్పడుతుందో, అలాంటి గురువుని మనమే ఆ కోతి పిల్లలాగా గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. మనకు పూర్తి అనుభవం వచ్చేంత వరకు ఆ గురువు గారిని వదిలిపెట్టకుండా మనం ఆ కోతి పిల్లలాగా గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇది మర్కట కిషోర న్యాయం అని అంటారు. ఇక రెండవది, పిల్లిని చూస్తాము. పిల్లి కూడా తన పిల్లల్ని ఒక చోటు నుండి మరొక చోటికి చేరుస్తుంది.
ఆ చేర్చినప్పుడు పిల్లలకి ఆ పిల్లలకి ఏం తెలియదు, అవి సామాన్యంగా పసిగుడ్డులాగా ఉంటాయి. ఈ పిల్లి ఏం చేస్తుందంటే తల్లి పిల్లి ఆ నోట ఆ తన పిల్లను నోట కరుచుకొని పట్టుకొని ఒక చోటి నుండి మరొక చోటికి పరిగెత్తుకుంటూ తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ బాధ్యత ఎవరిదంటే తల్లి పిల్లిదే. అంటే తన శిశువుని క్షేమంగా ఒక చోటి నుండి మరొక చోటికి నోటితో గట్టిగా పట్టుకొని, అంటే పిల్లకు ఏమాత్రం ప్రమాదం కలగకుండా, దానికి బాధ కలగకుండా, అది కింద పడిపోకుండా జాగ్రత్తతో తీసుకెళ్ళి ఒక చోటి నుండి మరొక చోటికి క్షేమంగా ఉన్న చోటికి తీసుకెళ్తుంది. ఇది మార్జాల కిషోర న్యాయం అంటారు. అంటే గురువుగారే తనకు వాత్సల్యం కలిగిన వాళ్ళ మీద, తనకు బాగా విశ్వాసం ఉన్న వారి మీద దయతో అనుగ్రహం కలిగి ఆ శిష్యులని, అంటే తనకు జ్ఞానాన్ని వాళ్ళకు అందించాలనే ప్రేమతో దయతో ఆ గురువుగారే ఈ శిష్యులందరినీ కూడా క్షేమంగా అభ్యాసం చేయిస్తూ జ్ఞానాన్ని బోధిస్తూ తన అనుభవాలన్నీ కూడా పంచుతాడు, అందిస్తాడు వారికి అనుభవం వచ్చేంత వరకు. ఈ విధంగా ప్రధానంగా 2 రకాలైనారు. అంటే శిష్యులే గురువుల్ని ఆశ్రయించడం ఒక రకమైతే, గురువులే శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యుల యొక్క ఆ స్థితిగతులను తెలుసుకొని వారిని చక్కగా ఈ అభ్యాసం చేయించి అనుభవాన్ని అందించే గురువులు మరొకరుగా ఉంటారు. ఏ విధంగా ఉన్నా కూడా ఆ గురువుల యొక్క పాత్ర పోషణ సక్రమంగా ఉన్నప్పుడే అది ఈ ఆశ్రయించిన వాళ్ళకి సత్ఫలితాన్ని ఇస్తుంది, లాభాన్ని కలగజేస్తుంది. అయితే ఇక్కడ ఎవరిది పొరపాటు జరిగినా, అంటే ఆ గురుస్థానంలో ఉన్న గురువులు జాగ్రత్తగా ఉన్నా ఆశ్రయిస్తున్న వీళ్ళందరికీ, మనందరికీ కూడా సరి అయిన అవగాహన లేకున్నా, గురువు మీద కానీ గురువు బోధించిన విషయాల మీద కానీ విశ్వాసం లేకున్నా, శ్రద్ధ లేకున్నా, పట్టుదల లేకున్నా అది మనకు అనుభవంలోకి రావడం చాలా కష్టమవుతుంది. అందుకే ఏం చేస్తారు, ఉత్తమ గురువులు ఏం చేస్తారంటే తక్కువ శిష్యులను కోరుకుంటారు, తక్కువ మంది శిష్యులనే కోరుకుంటారు. ఎందుకోసం అంటే మన యొక్క ఏకాగ్రతను ఒక్కొక్క శిష్యుడిపై తాను తెలుపవలసిన జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలియజేయడంలో కానీ, పర్యవేక్షణ చేయడంలో కానీ, అభ్యసింపజేయడంలో కానీ ఇబ్బందులు ఎదురవుతాయని. ఎక్కువ మంది వల్ల అందరినీ సమానంగా శిక్షణనిప్పించడం కానీ అభ్యసింపజేయడానికి కానీ ఇబ్బందులు ఎదురవుతాయి కనుక తక్కువ మంది శిష్యులను కోరుకుంటారు ఉత్తమ గురువులు. ఎందువల్ల అంటే తొందరగా శిష్యులని వారి జ్ఞానానికి కావలసిన అనుభవాలను కూడా తొందరగా లభింపజేసే అవకాశం ఉంటుంది. అందువల్ల శిష్యులు కూడా కోరుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడైతే ఉత్తమ గురువు లభిస్తాడో, ఎవరైతే ఉత్తమంగా ప్రేమతో ఆప్యాయంగా మనకు జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతారో, జాలి కరుణతో మనకు అందిస్తారో అలాంటి గురువులను వెతుక్కొని ఆశ్రయించి పట్టుకొని ఈ 2 రకాల ఏ పద్ధతిలోనైనా మనం గురువుని ఆశ్రయించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన అభ్యాసానికి తప్పనిసరి గురువు అవసరం. ఏ అభ్యాసానికైనా, లోకంలో ఏ విషయానికైనా, ఏ అభ్యాసానికైనా ఒక మార్గదర్శకుడు కావాలి. ఆ మార్గదర్శకుడే గురువు అవుతారు. అలాంటి గురువుల్ని మనం పట్టుకొని మన లక్ష్యమైన శాశ్వతానందాన్ని పొందుదాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.